ఈరోజు మనం సిక్స్త్ హౌస్ ఆరో భావం. ఈ ఆరో భావంలో మనం రోగభావం గురించి మనకి టాపిక్ ఉంటుంది. ఇప్పుడు మనకి రోగభావం గురించి కూర్చోవాలంటే ఇది మళ్ళీ ఇంకొంచెం డెప్త్ టాపిక్. మీకు ఏంటంటే వాళ్ళ టచ్ చేస్తారు రోగాన్ని ఎలా చెక్ చేసుకోవాలి. మీకు మార్నింగ్ ద్రాక్షాణానికి సంబంధించిన భాగాలు అయితే ఇచ్చాను, ఒక ఇమేజ్ చేసి. వాటిని ఒకసారి మీరు మీ ఫోన్లో ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే రాసుకుంటే రాసుకోండి. రాసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు మనకి ఒక రోగభావాన్ని మనం ఎలా చూడాలి అని, అదొకటి మనం టుడే మనం చూద్దాం. ఒక నిమిషం. ఇప్పుడు మనకి రోగాలు చూసేటప్పుడు ఏంటంటే మనకి కొన్ని తత్వాల గురించి తెలియాలి. మనకి ఎక్కువగా మనకి రోగాలు వచ్చేదానికి మూడు తత్వాల వల్ల వస్తుంటుంది. మామూలుగా వాతం అని, కఫం అని, పిత్తం అని చెప్పి ఈ మూడు తత్వాలు ఏంటంటే డిఫరెంట్ రోగాలను ఇస్తుంటాయి పర్సన్స్కి. మళ్ళీ వీటిలో మళ్ళీ టూ టూ కాంబినేషన్స్ అవుతాయి. వాతం కఫం మళ్ళీ ఒకటి, వాత పిత్తం ఒకటి, కఫ పిత్తం ఒకటి. ఇట్లా మనకేంటంటే ఈ టూ కాంబినేషన్స్ లో కూడా రోగాలు వస్తుంటాయి. మనకి గ్రహాలకి ఉంటాయి కాంబినేషన్స్. ఇప్పుడు వాతం అనగానే వాయుతత్వం, అనగానే వాతతత్వం. ఒక నిమిషం. ఇప్పుడు మనం ఒక వాతం చూసాం అనుకోండి, ఇది ఒక వాతం రావు. దీన్ని మనం జనరల్గా ఏం చూసుకుంటే ఒక వాయుతత్వం అంటాం. వాతం అనేది వాయుతత్వంలోకి వస్తుంది. వాయుతత్వం వాతం. రెండు పిత్తం అనగానే మనకి ఏమొస్తుంది ఇక్కడ? పిత్తానికి మనకి ఇచ్చేది అగ్నితత్వం ఇస్తాం మనం. పిత్తంకి అగ్నితత్వం. మూడోది కఫం. దాన్ని మనం శ్లేష్మం అంటాం, కఫాన్ని. అర్థంగా? దీనికి మనం వచ్చేది జలతత్వం. ఇది మామూలుగా ఎక్స్టర్నల్గా చూసుకుంటాం ఏ ఏ తత్వాలు వస్తున్నాయి అని రోగాలకి. ఇప్పుడు ఒక వాతానికి మనకి ఏం చూస్తాం? వాయుతత్వం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆకాశతత్వం. ఈ టూ కాంబినేషన్స్ వల్ల వాత గుణం అనేది ఒక పర్సన్కి వస్తుంటుంది అని. ఇదే అగ్నితత్వానికి. పిత్తం అనేది అగ్నితత్వం, జలతత్వం. ఈ టూ కాంబినేషన్స్ వల్ల మళ్ళీ ఏమవుతుందంటే ఇది పిత్తం అనేది వస్తుంది, యాక్టివేట్ అయింది అనమాట. పిత్తానికి అగ్నితత్వం అంటే మనకు రెండు గ్రహాలు చూపిస్తాం, అది రవి కుజుడు. అంటే రెండు రెండు కాంబినేషన్ ఎలాగెళ్తుంది? ఇప్పుడు కఫం అనగానే జలతత్వం, వాళ్ళు భూతత్వం. అంటే ఈ రెండు సంయోగం చెందుతాయి. రెండు రెండు తత్వాలు సంయోగం చెందడం వల్ల ఈ కాంబినేషన్స్ ఏర్పడతాయి. ఇప్పుడు వాత పిత్తాలు యాక్టివేట్ అయినాయి. వాతము ఒక జాతకంలో, పిత్తం రెండు యాక్టివేట్ అయింది. వాత పిత్తం అనగానే మనం ఏంటి ఇక్కడ? వాయువు, అగ్ని, జలం, ఆకాశం. నాలుగు తత్వాల వల్ల వాత పిత్తం కాంబినేషన్స్ తో కొన్ని రోగాలు వస్తాయి. అలాగే వాత పిత్త కఫం వచ్చింది అనుకో, ఇన్ని యాక్టివేట్ అవుతాయి. అదే వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం, ఆకాశతత్వం. ఈ పంచతత్వాలతో వచ్చేది వాత పిత్త కఫతత్వంతో మనిషికి రోగాలు వస్తాయి. ఈ పంచతత్వాలు రోగంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ మనిషి డెత్ సినారియోకి వెళ్ళిపోయాడు అని. ఆల్మోస్ట్ డెత్ సినారియో అని. ఎప్పుడైనా మనిషిని బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఒక తత్వం, రెండు తత్వాలు కాంబినేషన్స్ ఎక్కువ ఇబ్బంది పడతాయి.
మూడు కలిసి వచ్చిందా, శరీరంలో ఉన్న పంచభూతాలు కొలాప్స్ అయిపోయినాయి. అది మనిషిని డెత్ వైపు తీసుకెళ్తుంది. అంటే ఒక రోగం ఎలా వస్తుంది అని. అలాగే గ్రహాలకు కూడా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు వాతం అనగానే మనకి ఏంటంటే ఏ ఏ గ్రహాలు తీసుకుంటాం మనం? ఆకాశతత్వం ఉంది, ఇక్కడ వాయుతత్వం ఉంది. మనకేంటే డిఫాల్ట్గా ఇక్కడ చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని ఈ కాంబినేషన్లో మళ్ళీ వాతత్వాన్ని ప్రకోపించే గ్రహాలు అని. ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వీటిని డిస్టర్బ్ చేస్తుంటాయి. ఎందుకంటే శని డిఫాల్ట్గా వాయుకారకం. అదే పిత్తం అనుకోండి, రవి కూజులు తీసుకెళ్తారని, కఫానికి వచ్చిన మళ్ళీ గురుడు తీసుకెళ్తుంటాడని చెప్పి కొన్ని గ్రహాలు కాంబినేషన్ ఉంటుంది. అసలు ఈ టూ కాంబినేషన్స్ మనం ఎలా చెక్ చేయాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోండి, లేదా రికార్డింగ్ వచ్చిన తర్వాత ఇస్తాను నేను, ఇది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టూ కాంబినేషన్స్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి రాసులు తీసుకున్నాం అనుకోండి. ఈ రాసుల్లో అగ్నితత్వ రాసులు ఏదైనా సరే మనకేం చేస్తాయి, పిత్తతత్వాన్ని యాక్టివేట్ చేస్తాయి. జలరాశులు, జలతత్వ రాశులు కఫాన్ని యాక్టివేట్ చేస్తాయి. వాతాన్ని యాక్టివేట్ చేసేది ఇంకెవరు? భూతత్వం, వాయుతత్వ రాశులు వాతాన్ని. మీకు రాశుల గురించి తెలుసు ఆల్రెడీ. అగ్నితత్వం అనగానే మేషము, సింహము, ధనుసు అగ్నితత్వం అని అర్థమైందా? భూతత్వం అంటే వృషభం, మిథునము, ఆ రెండు ఏంటంటే వాతత్వాన్ని యాక్టివేట్ చేస్తాయి. మిగిలిన జలతత్వ రాశులు తెలుసు కాబట్టి మీకు కర్కాటకము, వృశ్చికము, మేను ఈ జలతత్వ రాశులు ఇవేం చేస్తుంటే మనకి డిఫాల్ట్గా ఈ కఫతత్వాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఇట్లా రాశిని కూడా తీసుకుంటాం. రాశితత్వం, రాశిలో ఉన్న అంతర్తత్వం, ఈ రెండు ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే ఆ గ్రహం యొక్క గుణం. ఇప్పుడు అగ్నితత్వం పిత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. అగ్నితత్వ రాశులు మనం చూసుకున్నాం అనుకోండి, మేషం తీసుకున్నాం అనుకోండి. మేషం ఒక అగ్నితత్వ రాశి. అందులో మనకుండే నక్షత్రాలు ఏంటంటే భూతత్వ నక్షత్రాలు ఉంటాయి. అంటే ఇక్కడ వాత, పిత్త ఈ టూ కాంబినేషన్లో మనకేంటంటే మేషంలో కూర్చున్న గ్రహం ఏంటంటే ఒక డెసిజన్ ఇచ్చే అవకాశం ఉంది. మీకు ఇంతకుముందు నక్షత్రాల్లో చెప్పాను మీకు. మొదట 5 నక్షత్రాలు భూతత్వం అని చెప్పేసి ఆ నక్షత్రాలు ఒకసారి గుర్తుండే అనుకోండి మీకు. భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం అని చెప్పి 4 తత్వాల నక్షత్ర సిరీస్లో చెప్పాను మీకు. ఆ నక్షత్ర సిరీస్ మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకున్నారు కూడా సరిపోతుంది. ఇప్పుడు వాయుతత్వం చూసుకున్నాం అనుకోండి, మిథునం. మిథునం వాయుతత్వం అనగానే మనకి ఇక్కడ వాత వస్తుంది. దాంట్లో కూర్చున్న గ్రహం ఏంటంటే జలతత్వం. అంటే ఇక్కడ మనకేమొస్తుంది? వాత, కఫ ఈ కాంబినేషన్లో ఆ హౌస్లో రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాతం, కఫం ఒక మిథున రాశిలో వచ్చిందండి, రోగస్థానం అయింది మనకి. వాత కఫాలు ఎక్కడ వస్తాయి మనకి? లంగ్స్. థర్డ్ హౌస్ అంటే లంగ్స్ కదా, కాలపురుషులో. అట్లాగా మీరు అట్లాగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే టూ కాంబినేషన్స్ టూ కాంబినేషన్స్ ఎలా ఇదో వస్తున్నాయి మనకంటే, ఒకటి రాశికి ఉండే తత్వం, రెండోది నక్షత్రానికి ఉండే తత్వం. మనకి అగ్నితత్వ రాశులు, భూతత్వ నక్షత్రాలని ఇలా చూశారు కదా. మొదట 5 నక్షత్రాలు తీసుకున్నాం, భూతత్వాలు. అగ్నితత్వంలో ఉంది, భూతత్వంలో కూర్చుంది ఆ రాశి. అలా వాయుతత్వంలో జలతత్వ నక్షత్రాలు. అలా మీరు సిరీస్ చెక్ చేసుకోండి. 5 5 మళ్ళీ ఆ తర్వాత 6 వచ్చింది, మళ్ళీ 5 వచ్చింది, 6 వచ్చింది, మళ్ళీ 5 వచ్చింది. 5 5 6 6 5 వస్తుంది మీకు తత్వాలు. మొదట 5 నక్షత్రాలు భూతత్వం, ఆ తర్వాత 5 నక్షత్రాలు జలతత్వం, ఆ తర్వాత 6 నక్షత్రాలు అగ్నితత్వం, 6 నక్షత్రాలు వాయుతత్వం, చివర 5 నక్షత్రాలు ఆకాశతత్వం. ఈ సిరీస్ మీకు తెలుసు, లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. అంటే ఒక జలతత్వంలో ఆకాశతత్వం మిక్స్ అయింది లాస్ట్ మేనోలో. ఎలాంటి రోగాలు వస్తాయి? ఆకాశం అనగానే మనం ఏం తీసుకుంటాం? జలం అనగానే కప్పం, దాంట్లో రోగస్థానం పడ్డాడు. ఇది ఒక క్యాలిక్యులేషను
మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఒక పర్సన్ని జస్ట్ రోగం గురించే మాట్లాడుకుందాం. ఒక రోగాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ రోగం అనగానే ఏంటి, రోగస్థానం అనగానే మనకి ఆరవ భావంలో కూర్చున్న గ్రహం. మనకు రోగాన్ని ఏం తీసుకుంటాం, ఫస్ట్ తీసుకున్నది 6th హౌస్. ఆరో భావం ఆరో భావంలో ఏ గ్రహం కూర్చుంది. మీరు ఫ్యూచర్లో మెడికల్ ఆస్ట్రాలజీ వీటి మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. రఫ్గా కూడా మీరు చెప్పొచ్చు ఒక రోగాన్ని. రఫ్గా మనం ఎలా చెప్తామంటే మనం ద్రాక్షాణ చక్రం నుంచి చెప్పేస్తాం సార్. ఇది రఫ్ అలైన్మెంట్. ఇప్పుడు మనకి తీసుకున్నాం అనుకోండి, ద్రాక్షాణ విభాగంలో ఏం తీసుకుంటాం ఇక్కడ, దీన్ని 3 పార్ట్స్ చేసాం మనం. మనం దీన్ని 3 పార్ట్స్గా తీసుకున్నాం అనుకోండి. ఇది 10 డిగ్రీలు, ఇది 20 డిగ్రీలు, ఇది 30 డిగ్రీలు. ఇలాగ మీరు 12 రాశుల్ని 3 పార్ట్స్ తీసుకుంటే మన ద్రాక్షాణం అవుతుంది. ఇప్పుడు మీకు మార్నింగ్ ఇచ్చిన చార్ట్ చూసుకున్నారు అనుకోండి. మార్నింగ్ చార్ట్స్లో మీకు కొన్ని ఇది పంపించాను మీకు, ఇది స్క్రీన్స్. ఇప్పుడు ఒక మేష లగ్నం తీసుకుందాం మనం, ఎగ్జాంపుల్గా చెప్తాం. ఇది మేష లగ్నం ఒక జాతకంలో. ఇక్కడ ఆరో భావాధిపతిగా ఎవరుంటారు, మనకు బుధుడు. ఆరో భావాధిపతి బుధుడు అయ్యాడు డిఫాల్ట్. ఎప్పుడైనా సరే ప్రథమ ద్రాక్షాణం అదే అవుతుంది ఏ రాశికైనా. ఇప్పుడు మేషం తీసుకున్నాం అనుకోండి. ఈ మేషంలో ప్రథమ ద్రాక్షానికి అధిపతి ఎవరంటే కుజుడు. ఫస్ట్ 10 డిగ్రీస్లో ఉంటే, ద్వితీయ ద్రాక్షానికి అధిపతి ఏంటి, రవి అవుతున్నాడు, అంటే 10 to 20. తృతీయ ద్రాక్షాణానికి అధిపతి ఎవరంటే ఇక్కడ గురుడు అవుతున్నాడు. చూడండి, ఇప్పుడు మీకు ఒక రోగం యొక్క తత్వాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఏం చేయలేదు నేను, ఇది 1, 5, 9, 1, 5, 9. మేషరాశిలో ఫస్ట్ 10 డిగ్రీల్లో ఏదైనా గ్రహం పడింది, ఒక బుధుడు వచ్చి పడ్డాడు అనుకుందాం. బుధుడు వచ్చి పడ్డప్పుడు బుధుడికి డిఫాల్ట్గా ఏ తత్వం ఉంది మనకి అని చెక్ చేసుకుంటాం. బుధుడు అనగానే మనకేంటంటే రోగాధిపతి అయ్యాడు, మేష లగ్నం 10 డిగ్రీల్లో పడ్డాడు. 10 డిగ్రీల్లో మేషంలో బుధుడు స్థితి పొందాడు. మేషం అనగానే ఫస్ట్ మనకి హెడ్ వస్తుంది డిఫాల్ట్గా, అర్థమైనా. అంటే మన 10 డిగ్రీలు అంటే మనం ఇచ్చిన ద్రాక్షాణ విభాగం ఏమొచ్చింది, ఫస్ట్ 10 డిగ్రీలు అంటే 1వ భాగం శిరస్సు అయింది. మీకు పొద్దున వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, ప్రథమ ద్రాక్షాణం, ద్వితీయ ద్రాక్షాణం, తృతీయ ద్రాక్షాణం. ఈ బుధుడు వెళ్ళి ఆరో భావాధిపతి 1వ భాగంలో కూర్చున్నాడు, శిరస్సులో కూర్చున్నాడు మొదటి 10 డిగ్రీలు. అంటే ఇతనికి మనకి నర్వస్ సిస్టమ్కి బుధుడు ప్రాబ్లము. హెడ్ అనగానే మళ్ళీ మన కపాలలో ఏమొస్తుంది, మనకి శిరోవేదనలో మన బ్రెయిన్ అని, పిట్యూటరీ గ్లాండ్స్ అని, వీటికి సంబంధించిన నర్వస్ ప్రాబ్లమ్స్. అంటే న్యూరాన్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటాడు మొదటి 10 డిగ్రీల్లో ఉంటే కనుక అతనికి. అర్థమైనా. బుధుడు కూర్చున్నాడు, రోగాధిపతి వెళ్ళి మేషంలో కూర్చున్నాడు, మొదటి 10 డిగ్రీల్లో కూర్చున్నాడు అతను. 10 డిగ్రీలకు అధిపతి ఎవరు, కుజుడు. మళ్ళీ కుజుడికి ఏ తత్వం ఉంటుంది డిఫాల్ట్గా, మనకి అగ్నితత్వం కదా కుజుడు. ఇందాక మనం చెప్పుకుంది అగ్నితత్వం అంటే మనకి ఏమొస్తుంది, పిత్తం వస్తుంది. ఇక్కడికి వెళ్ళి బుధుడు కూర్చున్నాడు, బుధుడు నర్వస్ ప్రాబ్లం లాడు, పైగా అది భూతత్వం కూడా అయింది, అండ్ అగ్నితత్వం. మళ్ళీ ఈ తత్వాల వల్ల అతనికి వాటర్ సంబంధించిన ఇబ్బందులు, తలలో రావటం, అది డ్రై అయిపోవటం, నర్వస్ బ్రేక్ అయిపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తుంటాయి.
దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎదుర్కొంటాడు. ఇన్ కేసు 20 డిగ్రీల్లో పడ్డాడు అదే బుధుడు మేషంలో, అప్పుడు ద్వితీయ ద్రాకాణానికి మనం ఏం చెప్పాం? కంఠము అని చెప్పాం, గొంతు. దీనికి అధిపతి ఎవరు? రవి. రవికి ఉన్నది ఏంటి? అదొకటి అగ్నితత్వం, అతను కూడా అగ్నితత్వం, అగ్నితత్వం భూతత్వం. కంఠానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ కంఠ సంబంధమైన ఇబ్బందులు, దానికి సంబంధించిన రోగం, అంటే కంఠంలో నెర్వస్ కూడా ప్రాబ్లం వస్తుంది. బుధుడు రోగాదేదో రెండులో కూర్చున్నాడు, గొంతులోంచి ధ్వని కూడా రాదు, వాయిస్ కూడా రాదు. మనకి ఏదైతే ఉంటుందో వాహిక, ఆ వాహికల ఇబ్బంది అవసరం వల్ల ధ్వని రాక మాటలు రాకపోవచ్చు. రోగాధిపతి ఆ కంఠస్థానంలో కూర్చుంటాడు 10 నుంచి 20 డిగ్రీలు. ఇన్ కేసు అయ్యి తర్వాత చెప్తాను, మృత్యు భాగాలు అయితే ఇంకా డేంజర్ అవుతుంది. మీకు ఫ్యూచర్ క్లాసెస్ సపరేట్గా దాని గురించి కంప్లీట్ మెడికల్గా తీసుకెళ్ళదు. ఇప్పుడు జస్ట్ ఏంటంటే 6వ భావంలో 6th హౌస్లో మనం ఎలా చెక్ చేస్తామని. 3వ భాగంలో పడ్డాడు 30 డిగ్రీస్, అదే బుధుడు మేషంలో పడ్డాడు. 3వ భాగం మనకి ఏమొచ్చింది ఇక్కడ? పొత్తి కడుపు. దీనికి అధిపతి ఎవరు? గురువు. మనకు పొత్తి కడుపులో ప్రాబ్లం వచ్చింది, బుధుడు కూర్చున్నాడు. అక్కడ ఉండే ఆర్గాన్ ఏదైనా ఉంటే గురుడికి సంబంధించిన ఆర్గాన్ మనకి డిఫాల్ట్గా పెద్ద పేగులు వస్తాయి. పెద్ద పేగుల్లో ప్రాబ్లం వస్తుంది. బుధుడు అక్కడ కూర్చున్నాడు 30 డిగ్రీస్లో, అంటే 20 to 30 మధ్యలో బుధుడు కూర్చున్నాడు. డిఫాల్ట్గా దానికి అధిపతి ఎవరు? గురువు, 9th హౌస్ లార్డ్. ఫస్ట్ 10 డిగ్రీస్కి కుజుడు అధిపతి, సెకండ్ 20 డిగ్రీస్కి రవి అధిపతి, థర్డ్ 30 డిగ్రీస్ వరకు అయితే గురువు అధిపతి. ఇక్కడ మనం 3 గ్రహాలు కంటికి కనబడతాం. ఓవరాల్గా కుజుడు అని అంతర్లీనంగా ఈ గ్రహాలు 2 గ్రహాలు కూడా వస్తున్నాయి డిగ్రీస్ వైజ్. మళ్ళీ కూర్చున్న ప్లేస్ లాట్ బుధుడు. ఇప్పుడు 20 డిగ్రీస్లో కూర్చున్నాడు, కాంబినేషన్ కుజుడు, రవి, బుధుడు, ఈ 3 గ్రహాల కాంబినేషన్ వెళ్తుంది. 3 గ్రహాల కాంబినేషన్లో ఈ పర్టికులర్ కంఠ విభాగంలో ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అక్కడ రోగం ఉంచుతుంది ఖచ్చితంగా, దాన్ని ఎవరు ఆపలేరు. అది విధి. వాళ్ళకి ఎందుకు రోగం రావాలి, ఎక్కడ రోగం రావాలి. ఇప్పుడు ఇదే సెకండ్ హౌస్లో కూర్చున్నాడు. సెకండ్ హౌస్ ఫస్ట్ 10 డిగ్రీస్లో కూర్చున్నాడు అనుకోండి ప్లానెట్. వృషభ రాశి సెకండ్ హౌస్లో 10 డిగ్రీస్కి ఏమి ఇచ్చాం మనం? శుక్రుడు అధిపతి. 20 డిగ్రీస్ వరకు అయితే అక్కడి నుంచి పంచమాధిపతి ఎవరు అయ్యాడు? బుధుడు అయ్యాడు, బుధుడు అధిపతి. 30 డిగ్రీస్ వరకు అయితే ఇక్కడి నుంచి 9th లార్డ్, శని అధిపతి. అంటే శుక్రుడు, బుధుడు, శని ఈ 3 భాగాలకు అధిపతులు అవుతున్నారు. శుక్రుడుకున్న ఆధిపత్యం తీసుకుంటే ఫస్ట్ 10 డిగ్రీస్ చూసుకుంటే మనకేమవుతుంది? ప్రథమ ద్రాకాణంలో ద్వితీయ భావం. ద్వితీయ భావం అనగానే ఏంటి? ఇక్కడ ఐస్, కళ్ళు దెబ్బతింటాయి, కళ్ళల్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే రోగాధిపతి అక్కడ ప్లేస్ అయ్యాడు బుధుడు ఫస్ట్ 10 డిగ్రీస్లో సెకండ్ హౌస్లో. 10 డిగ్రీస్లో కళ్ళు వస్తుంది ప్రాబ్లం. కళ్ళల్లో ఏ ప్రాబ్లం వస్తుందంటే శుక్రుడికి ఒక గుణం ఉంది, కలర్ డెఫిషియన్సీ అనేది శుక్రుడి యొక్క లక్షణం. మనం ఏదైనా కలర్స్ చూస్తున్నాం, ఎరుపు రంగు, పసుపు రంగు, బులుగు, ఇలాగా రంగులు మనం గుర్తిస్తున్నాం అంటే శుక్రుడు బాగుండాలి. శుక్రుడు చెడిపోయాడు. సెకండ్ హౌస్ అది వృషభం, గుర్తుపెట్టుకోండి. సెకండ్ హౌస్ వృషభం అవ్వాలండి, ఎందుకంటే వృషభానికి శుక్రుడు ఆధిపత్యం ఇక్కడ. సెకండ్ హౌస్ అనగానే వేరే లగ్నం అనుకోమాకండి. సెకండ్ హౌస్ అవ్వాలి, అది వృషభం అవ్వాలి, 10 డిగ్రీలో బుధుడు కూర్చోవాలి రోగాధిపతి. శని చూడాలి, శుక్రుడు చెడిపోవాలి, అప్పుడు కలర్ డెఫిషియన్సీ వస్తుంది, అంధత్వం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎక్కడ వస్తుంది? రైట్ ఐ అంటాం మనం, కుడి కన్నులో వస్తుంది ఆ ప్రాబ్లం. కుడి కన్ను వంకర అవ్వచ్చు, మెల్లవచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే శుక్రుడు కూడా కారకత్వం దానికి. అదే సెకండ్ చూసుకుంటే బుధుడు 20 డిగ్రీస్ నుంచి సెకండ్ హౌస్లో ద్వితీయ విభాగం అనమాట. ఇప్పుడు సెకండ్ హౌస్ తీసుకున్నాం, ఎందుకంటే ప్రథమ రేఖాణం తీసుకున్నాము, ప్రథమ రేఖాణంలో 2వ భాగం. ఇప్పుడు సెకండ్ హౌస్ తీసుకుంటే ఏంటిది? 20 డిగ్రీస్ వరకు చూసుకుంటే దీన్ని ఏమంటాం మనం? ద్వితీయ ద్రేకాణం. ద్వితీయ ద్రేకాణం 2వ భావం. ద్వితీయ ద్రేకాణం 2వ భావం మనకేమిచ్చాం చూడండి, హ్యాండ్స్, చెయ్యి అని ఇచ్చాం కదా, రైట్ హ్యాండ్ అని ఇచ్చాం.
ఇక్కడ బుధుడు కూర్చున్నాడు. బుధుడికి ఏంటి ఇక్కడ నర్వస్ ప్రాబ్లం. రోగాధిపతి కూర్చున్నాడు సెకండ్ హౌస్ లో ద్వితీయ ద్రాకాణం. నీ సిక్స్త్ లాట్ కూర్చున్నాడు. డిఫాల్ట్ గా ద్వితీయ ద్రాకాణానికి ఆధిపత్యం మన వృషభం తీసుకుంటే ఏమవుతుంది? బుధుడు అయ్యాడు. బుధుడు డిఫాల్ట్ గా నర్వస్ ప్రాబ్లం. కాబట్టి అక్కడ నర్వస్ లో ప్రాబ్లం వస్తుంది చేతులకి. నర్వస్ ప్రాబ్లం వస్తే కొంచెం ఒక రకమైన గుణం వస్తుందిగా. భూతత్వానికి ఏ గుణం ఉంది మనకి? వాత గుణం, కఫం ఉంటుందిగా. కాంబినేషన్ బుధుడు వెళ్తున్నాడు కదా, ఒక వాతం వచ్చే అవకాశం ఉంటుందిగా. మనకి శని చూసాడు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందిగా. ఎందుకంటే ఎక్కడ వస్తుంది? రైట్ హ్యాండ్ లో వస్తుంది. ఇది ద్వితీయ ద్రాకాణం. మీకు ఇచ్చిన చార్ట్ లో చూడండి, ద్వితీయ ద్రాకాణంలో సెకండ్ పార్ట్ ఏంటో చూడండి. సెకండ్ హౌస్ కదా, ద్రాకాణం ద్వితీయం. ఇక్కడ ద్వితీయ ద్రాకాణానికి మనం సెకండ్ ఏం తీసుకున్నాం ఇందాక? ఫస్ట్ హౌస్ లో ద్వితీయం ఏం తీసుకున్నాం? కళ్ళు తీసుకున్నాం. తృతీయం ఏం తీసుకుంటాం మనం? చెవులు తీసుకుంటాం. ఫస్ట్ హౌస్ అర్థమైందా? ప్రథమ ద్రాకాణం తీసుకున్నాం. మనకి ప్రథమ ద్రాకాణంలో మూడో భావం, ఇది మూడో భావం తీసుకున్నాం. ఇప్పుడు ప్రథమ ద్రాకాణం ద్వితీయం ఏమైంది? కళ్ళు అయింది. ప్రథమ ద్రాకాణం తృతీయం, ఇది మూడో భావంలో ప్రథమ ద్రాకాణం. మూడో భావంలో ప్రథమ ద్రాకాణం ఏమైంది మనకి? ఇక్కడ పొత్తి కడుపు, ఇది కంఠం. మీకు ఇచ్చిన చార్ట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. పొద్దున వాట్సాప్ గ్రూప్లో ఇచ్చిన చార్ట్ మీరు ఒకసారి ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, ఓపెన్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు లగ్నం ఏదైనా కానివ్వండి, ఇప్పుడు జనరల్గా చూసుకున్నాం అనుకోండి, మేషానికి ఏ లగ్నమైనా సరే ఆ లగ్నాధిపతి ప్రథమ ద్రాకాణం. ప్రథమ ద్రాకాణం లగ్నాధిపతి. ఇప్పుడు 10 డిగ్రీలో మేషం అనుకో, అధిపతి కుజుడు, ప్రథమ ద్రాకాణాధిపతి అదే అవుతాడు. రెండో ద్రాకాణాధిపతి పంచమాధిపతి, దీని పంచమాధిపతి రవి. అంటే ఫస్ట్ 10 డిగ్రీస్, సెకండ్ 20 డిగ్రీస్, థర్డ్ 30 డిగ్రీస్. పంచమాధిపతి ఈసారి నవమాధిపతి, అది మూడో ద్రాకాణాధిపతి. ఇప్పుడు మనం మిథునం తీసుకున్నాం, ప్రథమ 10 డిగ్రీలకి బుధుడే అధిపతి, సెకండ్ 20కి శుక్రుడు అధిపతి. అక్కడి నుంచి నవమాధిపతి ఎవరు? శని. మిథునానికి ఎవరెవరు వచ్చారు మనకి? బుధుడు, శుక్రుడు, శని. వృషభానికి ఎవరు వచ్చారు? ఫస్ట్ శుక్రుడు, రెండో దానికి బుధుడు, మూడో దానికి శని. ఇక్కడ బుధుడు, శుక్రుడు, శని. అక్కడ శుక్రుడు, బుధుడు, శని, ఈ రెండింటికి. ఎందుకంటే పంచమ నవమాధిపతులు లగ్నాధిపతులు వాళ్ళే అయ్యారు. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకోండి, ప్రథమ ద్రాకాణానికి కర్కాటకానికి చంద్రుడు అయ్యాడు. రెండో ద్రాకాణానికి అక్కడి నుంచి పంచమాధిపతి కుజుడు అయ్యాడు. మూడో ద్రాకాణానికి గురుడు అవుతాడు. ఎట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ 10 డిగ్రీలకి లగ్నాధిపతి అవుతాడు, రెండో 20 డిగ్రీల వరకు పంచమాధిపతి అవుతాడు ఆ లగ్నం నుంచి, మూడో దానికి నవమాధిపతి. అలాగ 3 పార్ట్స్కి ఇంటర్నల్గా 3 గ్రహాల ఆధిపత్యాలు వస్తాయి. ఇప్పుడు ఏ భావం అయినా సరే, ఏ లగ్నం అయినా సరే మనం చూసుకున్నాం అనుకోండి, ఒక ప్రథమ ద్రాకాణం తీసుకున్నాము, ఇది లగ్నం అయింది. ఈ లగ్నంలో ప్రథమ ద్రాకాణానికి ఫస్ట్ హౌస్లో ప్రథమ ద్రాకాణానికి శిరస్సు వస్తుంది. ద్వితీయ ద్రాకాణానికి ఫస్ట్ హౌస్ ఏమవుతుంది? ద్వితీయమైంది ద్రాకాణం. ద్వితీయ ద్రాకాణంలో మనకి ఫస్ట్ హౌస్ ఏమవుతుంది? మళ్ళీ కంఠం అవుతుంది. తృతీయ ద్రాకాణానికి ఫస్ట్ హౌస్ ఏమవుతుంది? పొత్తి కడుపు అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ హౌస్
10 డిగ్రీలు ప్రథమ రేఖాణం అయింది. ఇప్పుడు మేషంలో ఫస్ట్ 10 డిగ్రీల్లో ఒక రోగాధిపతి బుధుడు ప్లేస్ అయ్యాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? శిరస్సులో వస్తుంది అని. అదే ద్వితీయ రేఖాణం 20 డిగ్రీల్లో బుధుడు ప్లేస్ అయ్యాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? కంఠంలో వస్తుంది అని. తృతీయ రేఖాణం 30 డిగ్రీల లోపు బుధుడు ప్లేస్ అయ్యాడు. ఇది ఫస్ట్ హౌస్లో. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? పొత్తి కడుపులో వస్తుంది. మీకు చార్ట్స్ ఇచ్చాను కదా, మీరు ఆ చార్ట్ ఓపెన్ చేశారు అనుకోండి, ప్రథమ రేఖాణంలో ఫస్ట్ హౌస్ ఏమైంది? శిరస్సు అయింది కదా. ద్వితీయ రేఖాణంలో ఫస్ట్ హౌస్ అయింది, ఇది ఫస్ట్ హౌస్ మేష లగ్నం అనేది. లగ్నంలో ఒక గ్రహం 10 డిగ్రీల లోపు పడిందంటే అది ఫస్ట్ హౌస్లో ప్రథమ రేఖాణంలో పడింది. మీకు అర్థం కాకపోతే హ్యాండ్ రైస్ చేయండి. అర్థమైందా? మీరు డిస్టర్బ్ చేస్తారని చెప్పి మ్యూట్లో పెట్టేశాను, అన్మ్యూట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మీరు ఒక చార్ట్ ఓపెన్ చేశారు, మనకు 12 భావాలు ఉన్నాయి. అర్థమైనా? ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 భావాలు మనకి. ఓకేనా? ఈ 12 భావాలు అయినప్పుడు ఫస్ట్ హౌస్లో ప్రథమ రేఖాణంలో అర్థమైనా ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ హౌస్ ప్రథమ రేఖాణం ప్రాబ్లం రాగానే మనకి ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? అంటే మన యొక్క శిరస్సులో వస్తుంది అని. ఇదే ఫస్ట్ హౌస్లో 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో బుధుడు కూర్చున్నాడు రోగాధిపతి, అప్పుడు ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? అంటే కంఠంలో వస్తుంది అని. అంటే ద్వితీయ రేఖాణంలో ఫస్ట్ హౌస్. ద్వితీయ రేఖాణం ఫస్ట్ హౌస్ ఏమైంది? కంఠం వచ్చింది. అదే ఫస్ట్ హౌస్లో తృతీయ రేఖాణంలో గ్రహం పడింది, పొత్తి కడుపులో వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు మీకు రోగం అనగానే మనం ఏదో భావంలో చూస్తాం కదా. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మనకి సెకండ్ హౌస్ తీసుకుందాం. సెకండ్ హౌస్లో ప్రథమ రేఖాణంలో ప్రాబ్లం వచ్చింది, ఇది ఫస్ట్ హౌస్. సెకండ్ హౌస్లో కూర్చున్నాడు, అది రోగాధిపతి. సెకండ్ హౌస్ ప్రథమ రేఖాణంలో ప్లానెట్ పడింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? రైట్ ఐలో వస్తుంది. అది ఫస్ట్ 10 డిగ్రీస్లో ప్లానెట్ రోగాధిపతి కూర్చుంటే సెకండ్ హౌస్. అదే సెకండ్ హౌస్లో 20 డిగ్రీల్లో ప్లానెట్ కూర్చున్నాడు, 10 నుంచి 20 డిగ్రీల్లో. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకి సెకండ్ రేఖాణంలోకి వెళ్ళిపోండి. సెకండ్ రేఖాణంలో సెకండ్ పార్ట్ ఏమొచ్చింది మనకి? ఇందాక చాట్లో మీకు పంపించింది అంటూ చూశారు అనుకోండి, మీకు సెకండ్ పార్ట్ ఏమొచ్చింది మనకి? ఇక్కడ రైట్ హ్యాండ్ వస్తుంది. రైట్ హ్యాండ్లో ప్రాబ్లం వస్తుంది. అది సెకండ్ హౌస్లో సెకండ్ రేఖాణం. ఇదే సెకండ్ హౌస్లో థర్డ్ రేఖాణం. ఇక్కడ ఏమొస్తుంది మనకి? మనం లింగము అంటాం. మీకు అర్థం కాలేదని మీ ఎక్స్ప్రెషన్స్ అర్థం అవుతుంది నాకు. ఓకేనా? ఈ చార్ట్స్లో మీకు స్పష్టంగా ఇచ్చారు. ప్రథమ రేఖాణంలో ఇప్పుడు మేషంలో ఫస్ట్ 10 డిగ్రీస్లో ప్రాబ్లం వస్తే మనకి ఎక్కడ వస్తుంది? హెడ్లో వస్తుంది. ప్రథమ రేఖాణంలో ఫస్ట్ టైం వచ్చింది, ఇది ఫస్ట్ హౌస్. ఫస్ట్ హౌస్ ఏమిచ్చింది? శిరస్సు వచ్చింది. ఇది ఉంది కదా, 1 నుంచి 12 వరకు ఇచ్చాను కదా. ఈ 1 నుంచి 12 అనేది మనకి హౌసెస్.
లెక్కేసుకోండి. ఫస్ట్ హౌస్లో ఫస్ట్ గ్రహకాణం, ఇదే ఫస్ట్ హౌస్లో ఫస్ట్ గ్రహకాణం ఏమవుతుంది, సెకండ్ గ్రహకాణం కంఠం వస్తుంది. హౌస్ ఫస్టే, సెకండ్ గ్రహకాణం. ఫస్ట్ హౌస్ ఏంటి, కంఠం ఫస్ట్ హౌస్, శిరస్సు ఫస్ట్ హౌస్, పొత్తి కడుపు ఫస్ట్ హౌస్. ఈ మూడు పార్ట్లు ఏంటంటే ఫస్ట్ హౌస్లో ఉంటాయి లగ్నంలోనే. ఈ మూడు పార్ట్లలో మనం ఫస్ట్ 10 degrees లో ప్లానెట్ రోగాధిపతి ప్లేస్ అయ్యాడు. ఒక మేష లగ్నాన్ని బుధుడు ఫస్ట్ 10 degrees లో ప్లేస్ అయ్యాడు. ఫస్ట్ హౌస్ లో శిరస్సులో ప్రాబ్లం వస్తుంది. లేదు, అదే ఫస్ట్ హౌస్ లో అదే మేష లగ్నంలో 10 నుంచి 20 degrees మధ్యలో బుధుడు ప్లేస్ అయ్యాడు. ఈసారి ప్రాబ్లం వచ్చేది శిరస్సు కాదు, కంఠంలో వస్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ హౌసే, అది ద్వితీయ గ్రహకణంలో ప్లేస్ అయ్యాడు. ఇదే ఫస్ట్ హౌస్ లో తృతీయ గ్రహకణం 20 నుంచి 30 degrees మధ్య బుధుడు ప్లేస్ అయ్యాడు రోగాధిపతి. ఈసారి పొత్తి కడుపులో వస్తుంది రోగం. అంటే రోగ స్థానం ఇది. ప్రాబ్లం ఎక్కడ ఉంది, స్థానం ఏంటని. అది ఎందుకు వస్తుంది అంటే మీకు ఇందా చెప్పాను కదా, ఫస్ట్ మేషానికి ఏంటి ఇక్కడ, ఫస్ట్ హౌస్కి శిరస్సుకి ఎవరు ఆధిపత్యం, ఫస్ట్ 10 degreesకి మేషానికి చూసుకుంటే కుజుడు ఆధిపత్యం, 10 to 20కి ఎవరు ఆధిపత్యం, రవి ఆధిపత్యం. ఈసారి కంఠంలో ప్రాబ్లంకి మేషానికి సమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రవి బుధులు, అంటే రవి రోగకారకుడు అవుతున్నాడు అంతర్గతంగా ఆ ద్వితీయ దానికి, ఈ బుధుడు రోగాధిపతి అక్కడ కూర్చున్నాడు. మూడో దాన్ని తీసుకుంటే గురుడు ఆధిపత్యం, ఈసారి బుధుడు అక్కడ కూర్చున్నాడు. మేషానికి ప్రథమ 10 degreesకి కుజురాధిపత్యం, ఆ లగ్నాధిపతి, 10 నుంచి 20 degreesకి అక్కడి నుంచి పంచమాధిపతి అన్న రవి ఆధిపత్యం, 20 నుంచి 30 degreesకి అక్కడి నుంచి నవమాధిపతి అని గురుడు ఆధిపత్యం. ఇట్లా మీరు ఏంటంటే 12 భావాలకి 3 భాగాలకి ఇంటర్నల్ ఆధిపత్యాలు వస్తాయి. ఈ 2 కాంబినేషన్స్తో కూడా ఒక రోగాన్ని చూడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు రోగాధిపతి మనకు సెకండ్ హౌస్లో ప్లేస్ అయ్యాడు అనుకుందాం. బుధుడు వెళ్ళి మేష లగ్నానికి ద్వితీయంలో కూర్చున్నాడు. ద్వితీయం అంటే మనకు వృషభ రాశి అయింది కదా. ఇప్పుడు ద్వితీయంలో ఫస్ట్ కూర్చున్నాడు. ఫస్ట్ 10 degreesలో కూర్చుంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ప్రథమ ద్వికోణంలో ద్వితీయ భావంలో ప్రథమ ద్వికోణంలో కూర్చున్నాడు, రైట్ ఐలో వస్తుంది ప్రాబ్లం. అదే ద్వితీయ ద్వికోణంలో 10 నుంచి 20 degrees మధ్యలో కూర్చున్నాడు. ఈసారి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, రైట్ హ్యాండ్లో వస్తుంది. అర్థమైందా. అదే ద్వితీయ భావంలో తృతీయ ద్వికోణంలో కూర్చున్నాడు. ఈసారి ప్రాబ్లం వచ్చేది లింగంలో వస్తుంది, అంటే మర్మస్థానంలో ప్రాబ్లం వస్తుంది, రహస్య భావం. సెకండ్ హౌసే, రోగాధిపతి ఎన్ని డిగ్రీల్లో కూర్చున్నాడు, ఫస్ట్ 10 degreesలో కూర్చుంటేనేమో మనకి కుడికన్లో ప్రాబ్లం వస్తుంది. సెకండ్ 10 నుంచి 20 degrees మధ్యలో రోగాధిపతిలో కూర్చుంటే కుడి చేతిలో ప్రాబ్లం వస్తుంది. అలా 20 నుంచి 30 degreesలో కూర్చుంటే రోగాధిపతి లింగంలో ప్రాబ్లం వస్తుంది. సెకండ్ హౌస్ అండి. మనకు డిఫాల్ట్గా కాలచక్రంలో అష్టమ భావానికి లింగస్థానం తీసుకుంటాం, కానీ ద్రేకాణ విభాగంలో రోగాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఆరో భావాధిపతి. మన రాశి చక్రంలో 8 degreesలో కూర్చున్నాడు రోగాధిపతి, అది ఏ భావం అయింది. ఇప్పుడు రోగాధిపతి కర్కాటక రాశిలో కూర్చున్నాడు. కర్కాటక రాశి మనకి ఎన్నో రాశి, 4వ రాశి కదా, మీ అందరూ కూర్చుంటారు. 4వ రాశిలో కూర్చుంటే ఫస్ట్ 10 degreesలో కూర్చున్నాడు ప్రథమ ద్వికోణంలో. 4వది ఏమొచ్చింది ఇక్కడ మనకి, రైట్ ముక్కు, అంటే కుడి ముక్కులో ప్రాబ్లం వస్తుంది మనకి, కుడి ముక్కు లోపల ప్రాబ్లం వస్తుంది. అదే 10 నుంచి 20 degreesలో కూర్చుంటే సెకండ్ ద్వికోణంలో కుడి పక్క, ప్రక్కలు అంటే మనకు తెలుసుగా మీకు, కటి ప్రదేశం అంటాం, రైట్ సైడ్ అంటే రిబ్స్ అంటాం కదా, రైట్ సైడ్ ప్రాబ్లం, రిబ్స్లో ప్రాబ్లం వస్తుంది. అదే ఫోర్త్ హౌస్ కర్కాటక రాశిలో లాస్ట్ 30 degreesలో కూర్చుంటే రైట్ టైస్, తొడలో, కుడి తొడలో ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఇంటర్నల్ డ్యామేజ్, అక్కడ నర్వ్స్, ఏదో బుధుడు అంటే స్నాయు నర్వ్స్ ప్రాబ్లం కాబట్టి కుడి తొడలో నర్వ్స్లో ప్రాబ్లం వస్తుంది. అంటే రోగాధిపతిని బట్టి, అంటే రోగాధిపతికి కొన్ని లక్షణాలు ఉంటాయి, గ్రహాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. జస్ట్ మన మేషాలను తీసుకున్నట్టు బుధుడిని రోగాధిపతిగా తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇదే బుధుడు స్వస్థానమైన 6వ స్థానంలో కూర్చున్నాడు మేష లగ్నానికి. 6వ భావం ఏంటి, ఫస్ట్ 10 degreesలో కూర్చున్నాడు అనుకోండి,
కుడి దవడలో ప్రాబ్లం వస్తుంది. దవడ ఉంటుంది కదా మనం బుగ్గలో, దాని కింద ఉండే దవడ అంటే పళ్ళు ఉంటాయి కదా, కింద పళ్ళు, కింద పళ్ళు పై పళ్ళు రెండు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని దవడలు అంటాం. ఆ రైట్ సైడ్ దవడ లోపల ప్రాబ్లం వస్తుంది. అదే ఆరో భాగంలో బుధుడు స్వస్థానంలో కూర్చున్నా కూడా రోగాధిపతిగా. అదే 10 నుంచి 20 డిగ్రీలో కూర్చుంటే కడుపులో రైట్ సైడ్ పార్ట్లో ప్రాబ్లం వస్తుంది, స్టమక్లో. అదే 20 డిగ్రీ నుంచి 30 డిగ్రీల మధ్యలో కూర్చుంటే ఆరో భావంలో పిక్కలో, కుడి పిక్క ఏదైతే ఉంటుందో మోకాలి కింద నుంచి ఉండే పార్ట్ని పిక్క అంటాం. ఆ పిక్కలో నర్వస్లో ప్రాబ్లం వస్తుంది. అంటే ఒక మనిషికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని. అదే శని చూస్తే పీడ ఇంకా ఉంటుందిగా, ఖచ్చితంగా ఉంటుంది. కేతు చూస్తే ఎక్స్టర్నల్ ఇంజురీని కూడా చేస్తుంటాడు ఆ పార్ట్లో. రోగాధిపతికి వీళ్ళు కలవకూడదు, కుజుడని వీళ్ళని. పైగా తత్వాలు కూడా తెలుస్తాయి మనకి, అది ఏ తత్వం, ఏ గ్రహం, ఏ తత్వం. 2 కాంబినేషన్స్. రాశికి ఒక తత్వం ఉంటుంది, లోపల ఉండే నక్షత్రానికి ఒక తత్వం ఉంటుంది, గ్రహానికి ఒక తత్వం ఉంటుంది. ఈ 3 కాంబినేషన్స్లో రోగాధిపతి అక్కడ పార్ట్ని డిజైన్ చేస్తుంటాడు. అంటే ఒక రోగాన్ని మనం చూడాలంటే ఫస్ట్ ఒక రాశిలో ప్రథమ ద్రేకాణం ఆ రాశి అధిపతి అంతర్గతంగా, ద్వితీయ ద్రేకాణానికి ఆ రాశి నుంచి పంచమాధిపతి అధిపతి, అదే రాశిలో తృతీయ ద్రేకాణానికి అంటే 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఆ రాశి నుంచి నవమాధిపతి అంతర్లీనంగా మీ బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ రావాలి. ఇప్పుడు సింహరాశి, సింహరాశికి 10 డిగ్రీల్లో బుధుడు వెళ్ళి పడ్డాడు. 10 డిగ్రీలు రవి అధిపతి, బుధుడు రాగాధిపతి, సింహం పంచము. ఫస్ట్ డిగ్రీలు అంటే కుడి బొగ్గలో ప్రాబ్లం వస్తుంది మనకి. ఈ బొగ్గలు చెక్కిళ్ళు ఉంటాయి కాబట్టి ఆ బొగ్గల్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే రవి అల్సర్ క్యాండిడేట్ అనుకుందాం అనుకుంది, హైపర్ ఎస్టిటీ క్యాండిడేట్. బుధుడు నర్వ్స్, అల్సర్ వల్ల నర్వ్ సిస్టమ్ వల్ల బొగ్గ బాగా పాడైపోయి ఉంటుంది, బొగ్గలో ప్రాబ్లం వచ్చింది. అదే 20 డిగ్రీల మధ్యలో పడ్డాడు, ఇమీడియట్లీ ఇక్కడ పంచమేంటి కుడి గుడ్డే. గుండెకి అధిపతి ఎవరు ఇక్కడ, అక్కడి నుంచి పంచమాధిపతి ఎవరు సింహానికి, సింహానికి పంచమాధిపతి గురుడు అయ్యాడు, అంతే కదా. అంటే ధనుస్సు పంచమైంది, అంటే కుడి గుండె ఇచ్చాడు మనకి. పంచమ భావంలో రాగాధిపతి కూర్చున్నాడు, సింహరాశిలో బుధుడు వెళ్ళి 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో కూర్చున్నాడు. అంతర్గతంగా ఎవరు కారకుడు, గురుడు అయ్యాడు. గురుడు ఫ్యాట్ లార్డు, గురుడుకు ఒక తత్వం ఉంది, పైగా అగ్నితత్వ రాశి, అందులో జలతత్వ నక్షత్రాలు కూర్చొని ఉండే, గురుడు కూర్చొని ఉన్నాడు, బుధుడు రోగాధిపతి వెళ్ళాడు. అంటే హార్ట్లో రైట్ పార్ట్ అనేది అతనికి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వాల్వ్స్ ఏ ఉంటుందో, స్నాయువులు నర్వ్స్ లాంటి ఏ ఉంటాడో ఆ వాల్వ్స్లో ప్రాబ్లం వస్తాం, బ్లాకేజెస్ రావడం. శని చూస్తే బ్లాకేజ్ రావడం, కేతు చూస్తే బ్రేకేజ్ రావడం, రైట్ సైడ్ గుండెలో ప్రాబ్లం వస్తుంది అతనికి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పార్ట్ గుండె ఇచ్చాడు. అదే పంచమ భావంలో బుధుడు కూర్చున్నాడు సింహరాశిలో, 20 నుంచి 30 డిగ్రీలో కూర్చున్నాడు, కుడి మోకాల్లో ప్రాబ్లం వస్తుంది. దీనికి ఆధిపత్యం ఎవరు తీసుకుంటున్నాం మనం, సింహరాశికి నవమాధిపతి ఎవరు, 7, 8, 9, కుడి మోకాల్లో వచ్చిన ప్రాబ్లం. అంటే తృతీయ ద్రేకాణానికి అంతర్గతంగా అధిపతి కుజుడు అయ్యాడు. ఈ కుజుడి దగ్గరికి వెళ్ళి బుధుడు కూర్చున్నాడు. కుజుడు ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తున్నాడు. మోకాల్లో మజ్జ అనేది ఏదైతే ఉంటుందో బోన్ మ్యారో దాన్ని అరగదీసేస్తాడు. అక్కడ నర్వ్స్ ప్రాబ్లం వస్తుంది, కుడి మోకాల్లో వస్తుంది సార్ ప్రాబ్లం. ఆ పంచమంలో మీరు చెప్పారు కదండి గుండె అనకూడదు. పంచమంలో ఏ ద్రేకాణంలో పడ్డాడు, ఆ ద్రేకాణానికి అంతర్గత అధిపతి ఎవరు, ఏ గ్రహం వెళ్ళిపడింది, రోగాధిపతి వెళ్ళిపడ్డాడు, మోకాలు ప్రాబ్లం అని చెప్పాం. కుజుడు బోన్ మ్యారో ప్రాబ్లం, రైట్ మోకాల్లో వస్తుంది అది కూడా. ఇప్పుడు ఇదే బుధుడు వెళ్ళి మనకి 9వ భావంలో పడ్డాడండి, ధనుస్సులో పడ్డాడు అనుకున్నాం. మ్యాథ్స్ లగ్నం 9వ భావం ధనుస్సే కదా. అంటే ఫస్ట్ 10 డిగ్రీలకి ఆ గ్రహాధిపతి గురుడు ఆధిపత్యం. 9వ భావం 10 డిగ్రీల్లో బుధుడెళ్ళి పడ్డాడు. ఈ ఎడమ బొక్కలో ప్రాబ్లం వస్తుంది అతనికి, లెఫ్ట్. అర్థమైంది. ఎడమ బొక్కలో గురు కారకత్వం వల్ల, అంటే అక్కడ కొంచెం ఫ్యాట్ లెవెల్స్ కారకత్వం కానీ, గురుడు తత్వం వల్ల కానీ, అక్కడ జలతత్వం వల్ల, కఫతత్వం వల్ల అక్కడ లోపల కొంచెం ఇన్ఫెక్షన్ లాంటివి వస్తుంది. అదే 9వ భావంలో గురుడు నుంచి పంచమానికి అధిపతి ఎవరు, కుజుడయ్యాడు. అంటే 10 నుంచి 20 డిగ్రీలు ధనుసు రాశిలో కుజుడు ఆధిపత్యం. ఇక్కడికి వెళ్ళి బుధుడు కూర్చున్నాడు. ఈసారి ఎడమ గుండెలో ప్రాబ్లం వస్తుంది. ఆ గుండెలో, మన గుండెలోనే ఇది మనకి ఇక్కడ గుండె ఉంది, అందులో ఒకటి రైట్ పార్ట్ ఉంటుంది, లెఫ్ట్ పార్ట్ ఉంటుంది. లెఫ్ట్ పార్ట్లో వస్తుంది, ఈసారి కుజుడు వల్ల వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ శస్త్రచికిత్సలు పడే ఛాన్స్ ఉంటుంది అని, అంతర్గతంగా కుజుడు.
శస్త్రచికిత్స లార్డు, ఎడమ గుండె, గుండెలో మళ్ళీ ఎడమ పార్ట్, అక్కడ వాల్వ్స్ల ప్రాబ్లం, నర్వ్స్ల ప్రాబ్లం వస్తుంది, రోగం వస్తుంది, చికిత్స పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కుజురాధిపత్యం, కుజుడి మేష లగ్నానికి అష్టమాధిపతి కూడా. ఎడమ పార్ట్, ఎడమ గుండె. సరే, ఇతను 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో 9వ భావంలో పడ్డాడు. ఇక్కడ ఏమొచ్చింది మళ్ళీ ఎడమ మోకాలు. ఇక్కడ 9వ భావాధిపతి ఎవరు? సూర్యుడు కదా. ఈసారి మోకాళ్ళ ప్రాబ్లం వస్తుందంటే అక్కడ బోన్ క్రాక్ వస్తుంది అని చెప్పాలి. ఇందాకేమో మేరవ ప్రాబ్లం, కుజుడు ఆధిపత్యం. ఈసారి సూర్యుడు ఆధిపత్యం. సూర్యుడు ఏంటి? బొనికలకి ఎముకలకి ఆధిపత్యం. బుధుడేలు కూర్చున్నాడు రోగాధిపత్యం. అంటే ఇక్కడ బోన్స్ లో ప్రాబ్లం ఉంది. ఇందాక బోన్ మేరవలో ప్రాబ్లం ఉంది, ఈసారి బోన్స్ లో ప్రాబ్లం. ఇట్లా మీరేంటంటే ఒక రోగాన్ని చూసేటప్పుడు చెక్ చేయాలి. ఇప్పుడు బుధుడెల్లి ఒక 10వ భావంలో పడ్డాడండి, అంటే మకర రాశిలో పడ్డాడు. మకర రాశిలో ఫస్ట్ భావానికి ఆధిపత్యం ఎవరు? శని. 10 డిగ్రీలకి మనకి ఎడమ ముక్కని ఇచ్చాడు. బుధుడేలో కూర్చున్నాడు. బుధుడు నరుసులాడు, శని బ్లాకేజెస్ కారకుడు. ఎడమ ముక్కులో కొంచెం బ్లాక్స్ ఏర్పడతా ఉంటుంది మనకి. అంటే ఫ్రీగా గాలి పేరకుండా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాడు శని. ఆ లోపల ఏంటంటే ఏదన్నా పదార్థం కుళ్ళిపోవటం లాంటివి జరిగింది. వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వాళ్ళకే వస్తూ ఉంటుంది. బయట ఎక్కడ రా స్మెల్, ఎక్కడ చూసినా వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఎడమ ముక్కులో బుధుడు కూర్చున్నాడు రోగాధిపతి. లోపల శని బ్లాకేజెస్ అతను ఏదైతే ఉంటుందో కఫాలు గిఫాలు బయటకు విసర్జన కార్యక్రమం విసర్జన కూడా బ్లాక్ చేసాడు ఎడమ ముక్కులో. వాళ్ళ ముక్కే వాళ్ళకి దరిద్రపు స్మెల్ కొట్టింది వాళ్ళు గాలి పీలుస్తున్నప్పుడు. అదొక రోగం అది. అదే 10వ భావంలో పడ్డాడు. 10 నుంచి 20 డిగ్రీల్లో మకర రాశిలో బుధుడు పడ్డాడు రోగాధిపతి. ఈసారి ఎడమ ప్రక్కలో. మకరాన్ని నుంచి పంచమాధిపతి ఎవరు? శుక్రుడు అయ్యాడుగా. అక్కడి నుంచి పంచమాధిపతి శుక్రుడే కదా మకరానికి. 10 నుంచి 20 డిగ్రీలు శుక్రుడు ఆధిపత్యం. అక్కడ బుధుడేలు పడ్డాడు. ఎడమ ప్రక్కలో ఏం ప్రాబ్లం వస్తుంది? శుక్రుడికి సంబంధించిన గ్లాండ్స్ ఏముండే, ఆ గ్లాండ్స్ లో ఇంటర్నల్ గ్లాండ్స్ లో ప్రాబ్లం వస్తుంది. పినియల్ గ్లాండ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఏ గ్లాండ్స్ ఉంటాయి? పిట్యూటరీ గ్లాండ్స్ ఉంటాయి, ఏముంటాయి? శుక్రుడు యొక్క ఇంటర్నల్ గ్రంథులు ఏముంటాయి, వాటికి సంబంధించిన డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎడమ ప్రక్క లోపల. శుక్రుడు ఏంటి? ఒక స్కిన్ టిష్యూస్ కూడా కారణం. అది కూడా ప్రాబ్లం వస్తుంది ఎడమవైపు. చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. లేదా అదే 10వ భావంలో 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో కూర్చున్నాడు ఎడమ తోడ. ఇప్పుడు అక్కడి నుంచి 9th లాట్ ఎవరు మకరానికి అంటే బుధుడే. ఆ బుధుడు స్థానంలో బుధుడే కూర్చున్నాడు. ఈ ఎడమ తోడలో ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి? బుధుడే ఏంటి? నర్వస్ ప్రాబ్లం. నర్వస్ ప్రాబ్లం వచ్చింది. రాష్ట్రాధిపత్యం శని, బుధుడు నర్వస్ ప్రాబ్లం వస్తుందంటే ఆల్రెడీ ఇది ఒక రకమైన పక్షవాతం ఎడమ తొడలో వస్తుంది అని చెప్పాలి. ఎడమ తొడలో నరాలు బలహీనం అవుతుంది. ఇన్ కేసు అక్కడ ఇంకో కుదురు కూడా కూర్చున్నాడు, అక్కడ రక్తనాళాలు కూడా ఊగిపోతా ఉంటాయి. ఎడమ తొడలో ఉన్న రక్తనాళాలు వీక్ అయిపోతాం, బ్లాకేజెస్ రావటం రక్తనాళాల్లో, ఆ నాళాలు పైకి ఒప్పటం, ఫ్లో లేకుండా, అది ఎడమ తొడలో కనబడుతుంది. ఇట్లాగా మీరు ఏం చేస్తారంటే ఎవరి జాతకం తీసుకోండి, వాళ్ళ 6th లార్డ్ రాశి చక్రంలో ఏ భావంలో పడ్డాడు, ఏ ద్రేకాణంలో పడ్డాడు. 3 ద్రేకాణాలు ఉంటాయి, ప్రతి భావానికి 3 ద్రేకాణాలు. 6వ భావం అనగానే 6వ భావంలోకి వెళ్ళండి, ప్రథమ ద్రేకాణంలో ఏ పార్ట్ వచ్చింది, 6వ భావంలో ద్వితీయ ద్రేకాణంలో ఏ పార్ట్ వచ్చింది, 6వ భావంలో తృతీయ ద్రేకాణంలో ఏ పార్ట్ వచ్చింది. వాటికి అంతర్గతంగా ఎవరు లార్డ్స్ ఉంటారంటే ఆ భావాధిపతి. ఫస్ట్ 10 లార్డ్స్కి ఆ భావాధిపతి, 10 నుంచి 20 డిగ్రీలు ఆ భావం నుంచి పంచమాధిపతి, 20 నుంచి 30 డిగ్రీలకు ఆ భావం నుంచి 9th లార్డు అంతర్గత ఆధిపత్యులు. ఇక్కడికి వెళ్ళి రోగాధిపతి కూర్చున్నాడు. ఇక్కడ భావాధిపత్యం తీసుకుంటాం, ఈ రోగాధిపతి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ నక్షత్ర తత్వం, ఆ రాశి తత్వం, ఇన్నిటితో మీరు ఏంటంటే ఒక రోగాన్ని డిసైడ్ చేయాలి. ఇదంతా ఏంటంటే ఇంకా డెప్త్ మెడికల్ ఆస్ట్రాలజీలో మీకు బాగుంటుంది. ఇదేంటంటే జస్ట్ మీరేంటి ఈ పార్ట్లో రోగం వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పడానికి మీ గోచరంలో గ్రహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అశుభ గ్రహాలు కూడా ఆ భావాన్ని చూస్తున్నాయి, రోగస్థానాధిపతిని ఇంకొద్దిగా ఎఫెక్టివ్గా రోగాన్ని తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే మనకి దశాంతర దశల్లోనే గోచర గ్రహాలు వచ్చినప్పుడు రోగాన్ని యాక్టివేట్ చేస్తాం. ఇంకా ఇంకా ఇతర గ్రహాలు కానీ కేతు పడితే ఎక్స్టర్నల్ ఇంజరీ అని, కుజులు పడితే ఇంటర్నల్ సర్జరీలు అని, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటుంది. దృష్టిని బట్టి ప్రతి మనిషికి ఉంటుంది రోగం.
పర్టికులర్ పార్ట్లో ఉంటుంది. దీన్నే మనం అష్టమాధిపత్య 22 కరదరేఖాధిపత్యాలు తీసుకున్నప్పుడు అది ఇంకా డెత్, మృత్యు దాకా తీసుకెళ్తుంది. ఇది జస్ట్ రోగం దాకా తీసుకెళ్తుంది 6వ భావాధిపతి. ఆ రోగాన్ని పరిచయం చేస్తుంది మనకి, పర్టికులర్ పార్ట్లను పరిచయం చేస్తుంది. మీరు అందరూ చెక్ చేసుకోండి, ఈ చార్ట్ పక్కన పెట్టుకోండి, ఈ ద్రాకాణ చార్ట్ అనేది. అలాగే అంతర్గతంగా మనం ఫస్ట్ 10 డిగ్రీస్కి ఆ భావాధిపతి అన్నాను, అక్కడి నుంచి 10 నుంచి 20 డిగ్రీలు ఆ భావం నుంచి పంచమాధిపతి, 3వ 10 డిగ్రీలు ఆ భావం నుంచి నవమాధిపతి. అలా ఊహించుకోండి ఎవరెవరు అయ్యారని. 6వ భావంలో ప్రథమ ద్రాకంలో 6వ భావంలో ఏ పార్ట్ పడింది అర్థమైందా? అదే 6వ భావంలో ద్వితీయ ద్రాకణంలో ఏం పార్ట్ పడింది, అదే 6వ భావంలో తృతీయ ద్రాకణంలో ఏం పడింది. అలా మన ప్రథమ ద్రాకణంలో 12 భావాలు ఇచ్చారు, ద్వితీయ ద్రాకణంలో 12 భావాలు ఇచ్చాం, తృతీయ ద్రాకణంలో 12 భావాలు ఇచ్చాం. ఇవన్నీ భావాలు. అదేనా? గ్రహం ఏ భావంలో పడింది అనగానే ఫస్ట్ ఆ భావం వైపుకి వెళ్ళి చూడండి. ఆ భావంలో మనకి ప్రథమ ద్రాకణంలో పడిందా, ప్రథమ ద్రాకణంలో 6వ నెంబర్లో ఏ పార్ట్ చూపిస్తుంది. అర్థమేనా? 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో 6వ భావాధిపతి వెళ్ళిపడ్డా, అది ఏ హౌస్ అయినా కానీ. అది ద్వితీయ ద్రాకణంలో పడితే ద్వితీయ ద్రాకణంలో ఆ భావం ఎన్నో నెంబర్ ఏందో చూడండి. 6వ భావం అయితే 6వ నెంబర్లో ద్వితీయ ద్రాకణంలో ఏముందో చూడండి. లేదా 7వ భావంలో ప్లానెట్ వెళ్ళిపోయింది రోగాధిపతి, 7వ భావం ఫస్ట్ 10 డిగ్రీల లోపల పడింది, అప్పుడు ప్రథమ ద్రాకణంలో 7వ భావం ఏ పార్ట్ వచ్చిందో చూడండి. లేదు 10 నుంచి 20 మధ్య పడింది 7వ భావంలో, 7వ భావంలో ద్వితీయ ద్రాకణంలో 7వ భావం పార్ట్ ఏమొచ్చిందో చూడండి. లేదా తృతీయ ద్రాకణం పడింది మనకి, ఇది 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో, ఇది రోగాధిపతి వెళ్ళి ప్లేస్ అయ్యాడు అక్కడ, అక్కడికి ఏ భావంలో పడిందో చూడండి. ఇవి ఫస్ట్ మనం రోగాధిపతి ప్లేస్మెంట్ని బట్టి చెప్పేది. సెకండ్ ఏంటి, ఇప్పుడు మనకు 6th హౌస్ మెయిన్ ఇంపార్టెంట్. 6th హౌస్లో ఏ పార్ట్లో రోగం వస్తుంది మనకి, ఏదన్నా ప్లానెట్ వచ్చి కూర్చున్నాడు మనకి 6వ భావంలో. 6వ భావం అనగానే మనకేంటి ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు 6వ భావం అనగానే ఏంటి, కుడి దవడ, కుడి కడుపు, కుడి పెక్క. ఏ భావాధిపతి అయినా సరే ఒక గ్రహం వచ్చి కూర్చుంది అక్కడ, ఫస్ట్ 10 డిగ్రీలో కూర్చుంటే కుడి దవడలో ఏదో ప్రాబ్లం వస్తుంది 6వ భావంలో కూర్చున్న గ్రహం. లేదా 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో కూర్చున్న వీళ్ళ కడుపులో ఎప్పుడు ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. రాహు కూర్చున్నాడు కడుపులో క్యాన్సర్ కూడా వస్తాడు, రాహు క్యాన్సర్ కారకుడు. శని కూర్చున్నాడు కడుపులో పెద్ద పేగల మలాన్ని బయటికి వెళ్ళలేకుండా మలాన్ని విపరీతంగా పెంచుతూ ఉంటాడు, ఇది కుడి కడుపులో రైట్ సైడ్ ఉంటుంది. అదే 6వ భావంలో ఎవరు, కుడి పెక్క. ఏదైనా సరే 6వ భావంలో లాస్ట్ డిగ్రీలో పడితే మనకు కుడి పెక్కలో ఎప్పుడు ప్రాబ్లంలు వస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి వాతావరణం నాకు కుడి పెక్క ఎక్కువ లాగుతూ ఉందండి, కుడి పెక్క ఎక్కువ లాగుతుందంటే అంటాడు. ఎందుకు లాగుతుంది కుడి పెక్క అంటే వాళ్ళకి 6వ భావంలో ఏదో గ్రహం వచ్చి కూర్చుంది, ఆ గ్రహాలు అంతర్దేశం నడుస్తున్నప్పుడు, అదేంటి 20 నుంచి 30 డిగ్రీల మధ్య గ్రహం కూర్చొని ఉంది, దాని దేహాంతర్దేశం నడుస్తున్నప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే 6వ భావంలో గ్రహాలు కూర్చున్నప్పుడు కుడి దవడ, కుడి కడుపు, కుడి పెక్క అంతే. లగ్నం ఏదైనా సరే, లగ్నం ఏదైనా వాళ్ళకి 6వ భావం ఏ రాశి అయినా సరే, ఈ 3 పార్ట్స్ లో ప్రాబ్లం రావడానికి కారణం. ఇప్పుడు 6వ భావం మనకి బుధుడయ్యాడు కన్యా రాశి, ఫస్ట్ 10 డిగ్రీలకి బుధుడు, సెకండ్ 10 డిగ్రీలకి శని, లాస్ట్ 10 డిగ్రీలకి శుక్రుడు అయ్యాడు. అదే 6వ భావం మనకు తుల అయింది, లేదా 6వ భావం వృచ్చికం అయింది, 10 డిగ్రీలకి కుజుడు అయ్యాడు, నెక్స్ట్ 10 డిగ్రీలకి గురుడు అయ్యాడు, లాస్ట్ 10 డిగ్రీలకి చంద్రుడు అయ్యాడు. అది వృచ్చిక రాశి, అంతే కదా. అలా ఏ రాశి అయితే ఇది, భావం మాత్రం ప్రాబ్లమ్స్ ఇయ్యే. మనకి ఏమేమి ఇచ్చాము 6వ భావానికి రోగానికి పార్ట్స్ చూసుకుంటే, ఫస్ట్ పార్ట్కి కుడి దవడ, కుడి కడుపు, కుడి పెక్క. కానీ ఈసారి ఆ గ్రహ అంతర్గత గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి కన్యా అనగానే ఫస్ట్ పార్ట్కి బుధుడు, సెకండ్ పార్ట్కి శని, థర్డ్ పార్ట్కి శుక్రుడు అన్నాం కదా, వీళ్ళ కారకత్వం వల్ల ఆ పార్ట్లో ప్రాబ్లం వస్తుంది. అదే ఈసారి 6వ భావం రాశి మకరం అయింది, అప్పుడు ఫస్ట్ శని అయ్యాడు, సెకండ్ శుక్రుడు అయ్యాడు, థర్డ్ బుధుడు అయ్యాడు, అంతే కదా. లేదు మీనమైంది 6వ భావం మనకి, ఫస్ట్ పార్ట్ గురువు అయ్యాడు, సెకండ్ పార్ట్ చంద్రుడు అయ్యాడు, థర్డ్ పార్ట్ కుజుడు అయ్యాడు. ఈ కారకత్వం వల్ల సేమ్ పార్ట్స్ సేమే, ఈ 3 పార్ట్లోనే ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా.
మిడిల్ ప్లానెట్ పడిందంటే కనుక కుడి కడుపులో ఖచ్చితంగా ఉంటుంది. గ్రహ తత్వాన్ని బట్టి రోగం మారింది అక్కడ కడుపులో. అంతర్గత గ్రహాలు ఉంటాయి కదా. ఈసారి వాళ్ళ ఆరో భావాధిపతి లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటాడు కదా. ఆ లగ్నాధిపతి గ్రహ తత్వం ఒకటి ఉంటుంది. ఈ ద్రాకాణంలో పర్టికులర్ ద్రాకాణానికి ఒక గ్రహం ఉంటుంది తత్వం. పార్ట్ అయితే అదే సేమ్. స్టమక్ అనుకో, ఆరో భావం 20 degrees మధ్యలో పడింది, 10 నుంచి 20 మధ్య, అంటే కుడి కడుపులో. ఈసారి గ్రహాలు మారుతూ ఉంటాయి, అప్పుడు రోగం మారింది. కుడి కడుపులోనే వస్తుంది రోగం, డిఫరెంట్ రోగాలు వస్తుంటాయి. రాహు కూర్చుంటే క్యాన్సర్ కూడా వస్తుంది కడుపులో. అర్థమేనండి. శని కూర్చుంటే మలాన్ని విపరీతంగా పెంచుతూ ఉంటాడు. మోషన్ కానిడాడు, మోషన్ కాకే సగం ప్రాబ్లం వస్తుంది. అంటే వాళ్ళకి పర్టికులర్గా ఒక్కొక్క పార్ట్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇట్లా మీరేంటంటే ఫస్ట్ సినారీ ఇది నేర్చుకోగలిగారు అనుకోండి, దీని మీద మీకు గ్రిప్ వస్తే ఇంకా మీరు ఫ్యూచర్లో మెడికల్ ఆస్ట్రాలజీ మీద చాలా డెప్త్కి వెళ్ళగలుగుతారు. అర్థమైంది అనుకోండి. అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ వీడియో అనండి.